ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు నగర 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ యాదవ్ మరియు స్టాండప్ కమీడియన్స్ రఫీక్, అనుదీప్ కటికల అనే వ్యక్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ శునకానందం పొందుతున్నారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు జనసేన నాయకులతో కలిసి వన్ టౌన్ సీఐని కలిసిన ఆయన నిందితులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన మంగళగిరిలోని బీసీవై పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారిని పాగల్ కళ్యాణ్ అంటూ దూషించారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారినే కాకుండా ఆయన అభిమానులను మరియు కార్యకర్తలను అవమానించేలా మాట్లాడ్డం వెనుక కులాల మధ్య, పార్టీల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. 2009లోనే బీసీలకు పెద్దపీట వేసి శ్రీనివాస్ యాదవ్ మద్దతు ఇచ్చిన వ్యక్తికి పుంగనూరు టికెట్టిచ్చి గౌరవించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదేవిధంగా స్టాండప్ కామెడీ షోల పేరుతో రఫీక్ మరియు అనుదీప్ కటికల అనే వ్యక్తులు సభ్య సమాజం తలదించుకునేలా పవన్ కళ్యాణ్ గారి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని పోలీసులను కోరారు. ఇకపై ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి లేదా జనసేన పార్టీ గురించి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని కార్యకర్తలు దీటుగా సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు మనం నెల్లూరు నగరంలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఈరోజు మా రాష్ట్ర నాయకులు, మా వీర మహిళలు, అదేవిధంగా నగర నాయకులు అందరితో కలిసి ఈరోజు సీఏ గారికి ఒక 2 కంప్లైంట్లు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కంప్లైంట్లు చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కొంచెంమంది వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ హవా పెంచుకునేదానికి, సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోయింగ్ పెంచుకునేదానికి మీరు కొన్ని చీప్ పనులు అయితే చేస్తున్నారు. మీరు ఏవైనా చేసుకోండి, అంతేగాని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం ఈరోజు అన్నీ వదిలేసి, తన కుటుంబాన్ని వదిలేసి, తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఈరోజు ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి 11 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి ఈరోజు అధికారంలోకి వచ్చి పేద ప్రజలకి ఏదో చేయాలనే తలంపుతో ఈరోజు వరల్డ్ రికార్డ్ చేసే విధంగా ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్న వ్యక్తిని చూసి మీకు కుళ్ళు పుట్టి ఈరోజు మీరు మాట్లాడే మాటలేంద్రా స్టాండప్ కమిడియన్లు అనే పేర్లతో ఈరోజు రఫీక్ అనేవాడు ఒకడు, అదేవిధంగా మరొకడు ఉన్నాడు అనుదీప్ కట్టికల అనేవాడు ఒకడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద, పవన్ కళ్యాణ్ గారి కించపరుస్తూ ఈరోజు మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళకి ఇంకొక మారు చెప్తున్నాం, నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి ఒళ్ళు పగిలిపోద్ది మీరు కానీ ఇటువంటి మాట్లాడారంటే.